ఈరోజు వాగ్దాన సందేశాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. కీర్తన గ్రంథము 44 అధ్యాయము 7వ వచనం. మా శత్రువుల చేతుల నుండి మమ్మలను రక్షించువాడవు నీవే. మమ్మల్ని ద్వేషించు వారిని సిగ్గుపరచువాడవు నీవే. ఇక్కడ దావీదు అనేక రకాలైనటువంటి శత్రు పోరాటాల్లో ఉన్నప్పుడు, అనేక సమస్యలు, శోధనలు, శ్రమలు, ఇబ్బందులు, ఇరుకుల గుండా ఆయన ప్రయాణం చేస్తున్నప్పుడు, మనల్ని ఈ పరిస్థితిలో నుంచి ఎవరు విడిపిస్తారో అని ఆలోచన చేశాడు. అప్పుడు ఆయన తలంపుల్లోకి మన ప్రభు వచ్చాడు. ప్రభువుని ఇలా ఆయన అనుకుంటున్నాడు, పాడుతున్నాడు. ఏమని? అయ్యా, మా శత్రువుల చేతుల్లో నుంచి విడిపించేవాడవు నీవే, రక్షించేవాడవు నీవేనయ్యా. మమ్మల్ని ద్వేషించే వారిని సిగ్గుపరచేవాడు కూడా నీవేనయ్యా అని చెప్పి పాడుతూ కొనియాడుకున్నాడు. ఈరోజు నిజంగా నా ప్రియ సహోదరి, సహోదరుడా, నీవు కూడా ఒకవేళ శత్రు పోరాటాల్లో ఉంటే, ఇరుకు ఇబ్బందుల్లో ఉంటే, వ్యాధి బాధల్లో ఉంటే, అనారోగ్య సమస్యల గుండా నువ్వు వెళ్తూ ఉంటే, ఎవరు నన్ను విడిపిస్తారు? ఎవరు నాకు సహాయం చేస్తారు? అని నీ మనసు ఎతుకుతున్నట్లయితే, ప్రభు వాక్యాన్ని బట్టి ఈరోజు నీతో చెప్తున్న మాట ఏంటంటే, నీవు ప్రభువే నిన్ను విడిపిస్తాడు. ప్రభువే నిన్ను రక్షిస్తాడు. నీవున్నటువంటి ఆ యొక్క బంధకాల్లో నుంచి, ఆ యొక్క శోధనలో నుంచి, ఆ యొక్క ఇరుకుల్లో నుంచి, ఆ ఇబ్బందుల్లో నుంచి, ఆ వ్యాధి బాధల్లో నుంచి, ఆర్థిక సమస్యల్లో నుంచి ప్రభువే నిన్ను విడిపించి రక్షిస్తాడు. నువ్వు ప్రభువే నిన్ను విడిపిస్తాడని నమ్మినట్లయితే ఖచ్చితంగా ఆయన నిన్ను విడిపించి రక్షిస్తాడు. ఎందుకంటే దావీదు ఆ విధంగా ఆ రోజు నమ్మాడు కాబట్టి, దావీదుకున్న శత్రు పోరాటాలన్నిటి నుంచి దేవుడు ఆయన్ని విడిపించాడు, రక్షించాడు. అనేక మంది భక్తులు కూడా అదే విధంగా విడిపించి రక్షించాడు. ఈరోజు ఆయన నమ్ముకున్న బిడ్డలందరూ కూడా భూమి మీద అదే విధంగా మా దేవుడు మాకున్నాడు, మమ్మల్ని విడిపిస్తాడు, మాకు రక్షణ ఇస్తాడు అని నమ్ముతున్నారు కాబట్టి, ఆ నమ్మిన ప్రతి బిడ్డకి, ప్రతి కుటుంబానికి దేవుడు మేలు చేస్తా ఉన్నాడు. ఏ ఒక్కరిని కూడా దేవుడు విడిచిపెట్టలేదు. కాబట్టి నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజు దేవుని మాటను బట్టి నీతో సెలవిస్తున్న విషయం ఏంటంటే, నీవు నమ్మి ముందుకు సాగినట్లయితే అన్ని విషయాల్లో నుంచి ప్రభువును నడిపించి నీకు సహాయం చేసి ఆశీర్వదిస్తాడు. రెండో విషయాన్ని మనం గమనిస్తే, మమ్మల్ని ద్వేషించు వారిని సిగ్గుపరచువాడవు నీవే అన్నాడు. ఈరోజు మనల్ని ఎవరైనా ప్రేమిస్తే మనం సంతోషంగా దాన్ని తీసుకుంటాం. ఎవరైనా మనల్ని ద్వేషిస్తే, దూషిస్తే దాన్ని మనం తీసుకోలేం. దాన్ని మనం జీర్ణించుకోలేం. చాలా బాధపడిపోతాం, పొంగిపోతాం, కొన్నిసార్లు ఆలోచన చేస్తాం. కానీ దేవుని బిడ్డలుగా, పరిశుద్ధులుగా మనం చేయవలసిన పని ఏంటంటే, మిమ్మును దహించు వారిని, దూషించు వారిని కూడా ఆశీర్వదించండి. మీరు ఆశీర్వాదానికి వారసులుగా పిలువబడ్డారని చెప్పాడు కనుక, ఈరోజు ఎవరైనా నిన్ను ద్వేషిస్తున్నట్లయితే, ఎవరు నిన్ను దూషిస్తున్నట్లయితే ఖచ్చితంగా నువ్వు బాధపడకూడదు. వాళ్ళని ఆశీర్వదించాలి. ఎందుకంటే మన దేవుడు మనకు చెప్పిన పద్ధతి. అనుదినంలో అది లేదు. అనుదినంలో వారిని ఎవరైనా ద్వేషిస్తే వీరు ద్వేషిస్తారు, దూషిస్తారు. కానీ మనం అలా చేయకూడదు. మనం ఏం చేయాలి అంటే, ప్రభు నామమును బట్టి మనము వారిని తిరిగి బ్లెస్ చేయాలి. ఎవరైనా నేను తిట్టారనుకుంటే, సహోదరుడా నిన్ను దేవుడు ఆశీర్వదించుగాక, సహోదరి దేవుడు నిన్ను దీవించునుగాక అని చెప్పాను. అయితే ఈరోజు అలా చెప్పగలిగిన వాడే నిజమైన దేవుని బిడ్డ, నిజమైన క్రైస్తవుడు. కాబట్టి నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఇప్పటికే మీరు దహించబడుతున్న వారిగా ఉన్నారు, దహించబడుతున్న వారుగా ఉన్నారు. కానీ వారు దహించిన దాన్ని బట్టి, దహించిన దాన్ని బట్టి ఇప్పటికీ మనుషుల్లో బాధ ఉంది, దుఃఖం ఉంది. అయితే మీరు ఎప్పుడైతే వారిని పేరును పెట్టి ప్రభు నామములో వారిని దీవిస్తున్నానని అంటారో, ఆ జ్ఞాపకాలు, ఆ బాధ అంతా కూడా మీలో నుంచి వెళ్ళిపోతుంది. కాబట్టి నా ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుని వాక్యాన్ని బట్టి ఈ లోకంలో మనల్ని ప్రేమించేవారుంటారు, దహించేవారుంటారు. కానీ ప్రేమించే వారిని చూసినప్పుడు ఆనందపడి, దహించే వారిని చూసినప్పుడు బాధపడాల్సిన అవసరం లేదు. వారిని కూడా చూసినప్పుడు ఆనందపడి, వారిని కూడా దీవించు. ప్రభువు నిన్ను మరింతగా దీవిస్తాడు. ప్రభువు నిన్ను మరింతగా ఆశీర్వదిస్తాడు. ప్రభువు నీకు మరింతగా సహాయం చేస్తాడు. ఎందుకంటే యోసేపు దహించబడటం చూశాడు, దేవుడు ఆశీర్వదించాడు. లేయా దహించబడటం చూశాడు, దేవుడు ఆశీర్వదించాడు. ఈరోజు మనం మనుషుల చేత, మన బంధువుల చేత, స్నేహితుల చేత, ఆత్మీయుల చేత దహించబడుతున్నామంటే, దీవించబడటానికి దేవుడు మనల్ని ముందుకు తీసుకురాబోతున్నాడు. దేవుని ఆశీర్వాదాలు మన మీద రాబోతున్నాయని మనం సంపూర్ణంగా గ్రహించి, అర్థం చేసుకొని ముందుకు సాగాలి. ఎందుకంటే
మన దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. మనం దహించిన వారిని సిగ్గుపరుస్తాడు. వాళ్ళు ఖచ్చితంగా సిగ్గుపడి, మనం ఎందుకు ఆ మాట అన్నాము? ఎందుకు అలా తిట్టాము? ఎందుకు అలా చేశామని వాళ్ళు తల వంచుకొని, తలదించుకొని సిగ్గుపడే పరిస్థితి వచ్చేస్తుంది. అందుకని నిన్నెవరైనా దూషించి ఉంటే, దహించి ఉంటే నువ్వు బాధపడబాకు. వాడిని తీసేయి. దేవుడి నామంలో వాడిని బ్లెస్ చెయ్యి. దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవా నీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ యొక్క వాక్యాన్ని బట్టి మేము ఇంతవరకు నీ మాటలు వినటానికి నువ్వు సహాయం చేశారు. నా తండ్రి, ఈ సమయంలో నా తండ్రి ఎవరైతే అయ్యా నీ ప్రజలను అయ్యా దూషిస్తున్నారో వారిని ఏం చేయాలో మాకు చెప్పావు. మేమున్న సమస్యల్లో నుంచి, ఇబ్బందుల్లో నుంచి, వ్యాధి బాధల్లో నుంచి ఎవరు విడిపిస్తారో మాకు చెప్పావు. అవును ప్రభా, మమ్మల్ని విడిపించేవాడవు నీవే, రక్షించేవాడవు నీవే, కాపాడేవాడవు నీవేనైనా. ఇదిగో నాయన యేసయ్యా, నీ యొక్క నామం పేరిట ఆయన మేమున్న శ్రమల్లో నుంచి, ఇరుకుల్లో నుంచి, బంధకాల్లో నుంచి, వ్యసనాల్లో నుంచి, బలహీనతలో నుంచి మమ్మల్ని విడిపించేవాడు నీవేనయ్యా. మమ్మల్ని రక్షించేవాడు నీవేను ప్రభా. మాకు సహాయం చేసేవాడు నీవే ప్రభా. నిశ్చయంగా నీ సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఆయన మమ్మల్ని ఎవరైతే ఈరోజు దేశిస్తున్నారో వారందరినీ మీ నామంలో మేము బ్లెస్ చేస్తున్నాం, ఆశీర్వదిస్తున్నాం. ప్రభా, మీరు ఆశీర్వదించండి, వాళ్ళని రక్షించమని ప్రార్థిస్తున్నాం. నా తండ్రి, మీ పనిలో మేము అంతవరకు నమ్మకంగా ఉండి మీ చిత్తాన్ని జరిగించి మీ కొరకు జీవించే కృప మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాను. పేరు పేరున మీ కృపనిచ్చి కాపాడి తోడుండి నడిపించి ఈ నామానికి మహిమ తెచ్చుకోమని మీ సిద్ధము చొప్పున సమకూర్చి సహాయం చేయమని అన్ని విధాలుగా ఈ ప్రజలకి, ఈ సంఘానికి, ఈ బిడ్డలకు మేలు చేయమని మా దేశమును, దేశ నాయకులను, దేశ అధికారులను పేరు పేరును మీరు బలపరచండి, రక్షించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఏ మానవుడు నరకానికి పోకూడదు అని చెప్పావు నాయన. ప్రతి మానవుడు కొరకు ప్రార్థన చేస్తున్నాయ్యా. వారు ఏ ప్రాంతమైనా, ఏ దేశమైనా, ఏ రాష్ట్రమైనా, ఏ ప్రాంతమైనా, ఏ యొక్క భాష మాట్లాడినా మనుషులే కనుక ఆ మానవులందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వాళ్ళని రక్షించి కాపాడమని ప్రార్థిస్తున్నాను. నా దేవా, ఈరోజు మా దేశ నాయకులను, అధికారులను జ్ఞాపకం చేసుకొని నన్ను పరిచర్యకు, స్వార్థకి ఎక్కడ ఆటంకం లేకుండా వారందరినీ నీ అదుపులో ఉంచుకొని చక్కగా నడిపించమని ప్రార్థిస్తున్నాం. అయ్యా, నీ కార్యాలు ఒక బలముగా, ఒక శ్రేష్టంగా ప్రతి బిడ్డలో, ప్రతి కుటుంబంలో నువ్వు జరిగించి ఆశీర్వదించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం. మా తండ్రి, అయ్యా మూడు సంఘాన్ని, బ్రాంచ్ సంఘాలని, సర్వత్రిక సంఘాన్ని, మా సంఘాలన్నింటినీ కూడా అయ్యా సర్వత్రిక సంఘం అంతటిని కూడా బ్లెస్ చేయండి. ప్రతి సేవకుని, ప్రతి సేవకురాల్ని, ప్రతి ఒక్క బిడ్డల్ని, కుటుంబాల్ని జ్ఞాపకం చేసుకుని, ప్రతి విశ్వాసాన్ని జ్ఞాపకం చేసుకుని పేరు పేరున మీరు ఆశీర్వదించు నాయన, దీవించు నాయన. అయ్యా, నిన్ను నమ్ముకొని దేవా, ఉమ్, నిన్ను ఆరాధించుటకు మా ద్వారా నిన్ను వెంబడిస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుని వారందరినీ కూడా బ్లెస్ చేయండి. వారందరికీ కూడా ఆశీర్వాదాలు దయచేయండి. మందిరానికి వస్తున్న బిడ్డలు కావచ్చు, యూట్యూబ్ ద్వారా వాక్యం ఉంటున్న బిడ్డలు కావచ్చు, టీవీ కార్యక్రమం ద్వారా అయా వాక్యం ఉంటున్న బిడ్డలు కావచ్చు, వారి సమస్యలు ఏదైతే కలిగి ఉన్నారో, ఏదైతే ప్రార్థిస్తూ ఉన్నారో, ఏదైతే మమ్మల్ని కూడా ప్రార్థించమని కోరి ఉన్నారో ఆ విషయాల్లో నిశ్చయముగా నువ్వు సహాయం చేసి నిబిడలను ఆశీర్వదించి, నిబిడలను దీవించి, మేలు చేసి కాపాడమని ప్రార్థిస్తున్నావు. మా ప్రభువా, నువ్వు సహాయం చేయకపోతే మాకెవరున్నారయ్యా? నువ్వు సమకూర్చకపోతే మాకెవరున్నారు నాయన? నిన్ను నమ్ముకొని అయ్యా నీ పేరిట మేమందరం కూడా అయినా ఈ దినమందు మేము ఆరాధించుకుంటున్నాం, దీవించుకుంటున్నాం ప్రభు. అయ్యా, ప్రతి బిడ్డ మీద, ప్రతి కుటుంబం మీద నీ కృపను ఉంచండి, నీ దీవెన ఉంచండి, నీ ఆశీర్వాదం ఉంచండి ప్రభు. ఆయన వారికి ఉన్న ఆర్థిక సమస్యలను, ఆయా పలు సమస్యలను దేవా మీరు తీర్చి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. అయ్యా, నీ పరిశుద్ధ ఆత్మ ద్వారా చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరికీ మేలు చేయమని, ఆశీర్వదించమని, కాపాడమని, నీ కృపాస్తాలతో నింపమని ప్రతి ఒక్క బిడ్డని నీ చేతుల్లో పెడుతున్నాను ప్రభా. ఆయన ఉదయ కాలంలో నిబుడలు వెళ్తున్న ప్రయాణాల్లో, మార్గాల్లో, కార్యాల్లో నువ్వు తోడుగా ఉండి ఆశీర్వదించి బ్లెస్ చేయండి. వారికి ఇంకా మంచి ఆశీర్వాదాలు, దీవెనలు, ప్రమోషన్లు ఇచ్చి వదిలి చేయమని ప్రార్థిస్తున్నాం. యా, నీ కృపా కనికరములు, నీ దేవుని ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించి ఆదుకొని సహాయం చేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో మమ్మల్ని అందరినీ కూడా నీ చేతులు సమర్పిస్తూ అయ్యా నీ ఘనమైన గొప్ప నామాన్ని బట్టి మేము కొనియాడుతున్నాం, స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. అయ్యా, నీ నామం పేరిట మేము ప్రార్థన చేసుకుంటూ మా జీవితాల్ని, కుటుంబాల్ని, పరిచయను, సంఘాలని, ప్రతిదాన్ని సమస్తమును
ఏదైతే మీరు మాకు ఇచ్చారో అవన్నీ కూడా ప్రభు యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొని అప్పగించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.